పరీక్ష ఉంటూ ఉంటుంది. విశ్వాసానికి పరీక్ష. మరి అక్కడ 14వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు మనం చదివితే, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో, ఐగుప్తిలో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించవా? మమ్మును ఐగుప్తిలో నుండి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదమని మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు దేవుని పిల్లల వారికి వాళ్ళ శత్రువులను చూడగానే ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. విశ్వాసికి భయం అనేది ఉండకూడదు. విశ్వాసులకి ఏముండకూడదమ్మా? భయం అనేది ఉండకూడదు. ఎందుకంటే మరి విశ్వాసానికి శత్రువు ఎవరంటే భయమే. కాబట్టి మనకెప్పుడు కూడా భయం లేకుండా దేవుడు కార్యాలు చేస్తాడని ఎదురు చూడాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనండి, అన్ని విషయములు యందు ప్రభువు మీకు వివేకమును అనుగ్రహించెను. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. దేవుని పిల్లరా, మీరు బాగా గమనించినట్లయితే మీరు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారు అంటే ప్రభు శిలువని జ్ఞాపకం చేసుకునండి. ఆయన మరణించి తిరిగి లేచిన వాడై ఉన్నాడు. మరణమాన్ని ముళ్ళెక్కడ, మరణమాన్ని విజయం ఎక్కడ? విజయమందు మరణము మృంగివేయబడినట్టు ఆయన సమస్తాన్ని ఓడించారు. అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచితే ఓ సమస్తాన్ని కూడా ఓడించగలుగుతాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కల్వరపడనీయుకుడి, వెరవనీయుకుడి. చాలండి. దేవుని పిల్లారా, భయపడకండి, శాంతిని అనుగ్రహించుచున్నాను, నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నాను, కలవరపడకండి, వెరవకండి అని చెప్పి దేవుని పిల్లరా దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. కనుక మనం ఎప్పుడు కూడా భయపడకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి మనం స్తుతించవలసిన వారమై ఉన్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి చాలు. భయపడకండి, ఏడవకండి, దుఃఖపడకండి అని చెప్పి ప్రభు చెబుతున్నారు. అక్కడ వాళ్ళందరికీ భయం పట్టుకుంది, దుఃఖము, వేదన, కన్నీరు ఉంది. కానీ వాటన్నిటి నుంచి దేవుడు వారిని విడిపించారు. యాయిరు కుమార్తె సావసిద్ధంగా ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళి గొల్లి చేసేవారిని, ఏడ్చేవారిని, భజనలు చేసేవారిని సలమియుడి ఈ చిన్నది నిద్రిస్తుందే కానీ చనిపోలేదని చెప్పి వారి దుఃఖాన్ని, వారి భయాన్ని, వారి వేదన దేవుడు తొలగించారు.